వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు చిన్న పిల్లలకి 1 మంత్ నిండిన తర్వాత మన్నం చేసి అరుగుదల తగ్గుతుంది. ఇది తాపడం వల్ల పిల్లలకి అరుగుదల బాగా పనిచేస్తుంది. ఇలా తాపాక పిల్లలకి కాలు చేతులు ఇలా లాగాలి. ఇలా లాగడం వల్ల ఏంటంటే నరాలు సాఫీగా అవుతాయి. ఒక గిన్నెలో చిటికెడంత వాంపొడి తీసేసుకొని, మా బాబు 6 నెలల తర్వాత దీన్ని తాగలేదు, ఇది ఏదో ఒక రూపంలో తాపాలని నేను ఉబ్బర్స్ పోసి తాపాను. ఇలాగైతే కొంచెం తాగుతున్నాడు వీడు. 6 నెలల తర్వాత ఏంటంటే మనం అన్నప్రాసన చేసి ఏదో ఒకటి పెడుతూ ఉంటాం కాబట్టి అరుగుదల కొంచెం బాగా తగ్గి మన్నం చేస్తూ ఉంటుంది. అందుకని దీన్ని తాపుతూ ఉండాలి. వాము దినుసులని అంటారు. ఇది మనకి పచారీ షాపుల్లో దొరుకుతుంది. ఇవి తెచ్చుకున్నాక 1 డే మనం ఎండబెట్టేసేసుకొని పౌడర్ చేసేసుకోవాలి. వీటిలో ఏముంటాయంటే సొంటి, వస, కరక్కాయ, దుంపనాటకం, దగ్గు దుమ్మకాయ, సున్నామున్న ఆకు, మిరియాలు, వాము, పిప్పల్లో. నాకు తెలిసి ఈ జనరేషన్ వాళ్ళకి వాము, సొంటి కొంచెం ఐడియా ఉంటుంది, మిగతా అన్ని తెలియవు. నాకు కూడా తెలియదు, మా నాయనమ్మ చెప్పింది వీటి పేర్లేంటో. మన సొంటి గాని, వస గాని, కరక్కాయ గాని, దుంపనాటకం గాని, దగ్గు దుమ్మకాయ గాని కొంచెం గట్టిగా ఉంటాయి. ఇవి మనం మిక్సింగ్ జార్లో వేసామంటే నలగవు. అందుకని ఒక రోట్లో వేసేసుకొని ఇలా దంచుకోవాలి. ఈ వాము, ఈ ఆకు కూడా వేసేసుకొని బాగా స్మూత్ గా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేసుకున్నాక మనం కాటన్ క్లాత్ లో గాని, లేకపోతే పాలు వడబోసుకునే స్ట్రైనర్ సన్నగా ఉంటది కదా హోల్స్, దాంతో గాని మనం ఇలా స్ట్రైన్ చేసుకోవాలి. మనం ఈ పౌడర్ పట్టుకున్నామంటే చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉండాలి. చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి నోట్లో అడ్డం పడతాయి. అందుకని చాలా సాఫ్ట్ గా చేసేసుకొని ఈ పౌడర్ ని వాడుకోవాలి. ఈ వాము పొడి తాపడం వల్ల పిల్లలకి అరుగుదలకి బాగా పనిచేస్తుంది. పిల్లలకి డైజెషన్ బాగా పనిచేస్తుంది. కడుపులో నొప్పి తగ్గి పిల్లలు బాగా నిద్రపోతారు. ఇది పిల్లలకి ఇవ్వడం వల్ల ఫ్రీ డైజెషన్ అవుతుంది. ఆకలి కూడా వేస్తుంది. నెలల పిల్లలకైతే చిటికడు సరిపోతుంది. అదే 1 year నిండిన పిల్లలకి 2 చిటికళ్ళు పోసి తాపాలి. మోషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటే డైలీ తాపాలి. ఫ్రీ డైజెషన్ ఉన్న పిల్లలకి వారానికి 2 times అయినా ఇది తాపితే ఆరోగ్యానికి ఆరోగ్యం, బలం కూడా అని మా నాన్నమ్మ చెప్పింది. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఈ వాము పొడి ఉగ్గిన్నెలో ఒక చిటికడు పోసుకున్నాక ఆముదం కొంచెం, తల్లిపాలు కొంచెం కలుపుకొని బాగా చేత్తో బాగా కలపాలి. ఇలా కలుపుకున్నాక తాపాలి. ఆముదం కాబట్టి మా బాబు చూడండి ఎలా తాగుతున్నాడు. అదే ఉడ్వర్స్ పోసామనుకోండి తీగ తగులుతూ తాగుతారు. కానీ 6 నెలల లోపల పిల్లలకి ఇలా ఆముదము, మనకి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ వస్తున్నాయి కదా, అలాంటి ఆముదం తెచ్చుకొని తాపితే పిల్లలకి కూడా చాలా మంచిది. ఇలా పిల్లలకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న వాము పాలు మీరు కూడా తాపండి. ఇలా తాపడం వల్ల ఏంటంటే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం గానీ, కడుపులో నొప్పి గానీ ఇలాంటివి ఏవి ఉన్నా కూడా పోతాయి. చిన్న పిల్లలకి చెప్పడం చేత కాదు, వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో ఎందుకో మనకి తెలియక చాలా కంగారు పడుతూ ఉంటాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.